సకాలంలో వర్షాలు పడక నీరు లేక వరి నారులు ఎండిపోతున్నట్లు ములుగు జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనావృష్టి ప్రభావంతో రైతాంగాన్ని అతలాకుతలం చేస్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయని వారు తెలిపారు. గత రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ప్రాజెక్టులు పూర్తిగాక కృత్రిమ వర్షాలు కురిపించే విధంగా మేఘమథనాలు చేసేవారని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రాజెక్టులన్నీ పూర్తయి వేరే రాష్ట్రాలు కురుస్తున్న వర్షాలతో గోదావరి పుష్కలంగా ప్రవహిస్తుందన్నారు. ఆ నీటిని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేసే విధంగా మంత్రి చొరవ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మాకు ప్రభుత్వం ఎంబడే ఈ దేవదుల వాటరు ఈ కాళేశ్వరం వాటర్ తీసుకొచ్చి మన రాంప చెరువు నింపాలని ఈ గుల్స్కట్టు చెరువులను కూడా నింపాలని కోరుకుంటున్నాం. మాకు ఎన్నో రాని విధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి వచ్చిన 3 సంక్షేమ పథకాల మంత్రి మా సీతక్క గారు ఉన్నారు కాబట్టి తీసుకొచ్చి ఈ గుల్స్కట్టు చెరువులను నింపాలని కోరుకుంటున్నాం. యూరియా బత్తాలకు ఎప్పుడు లేని విధంగా మళ్ళీ గత ఏ విధంగా అయితే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా జరిగిందో ఇప్పుడు యూరియా బత్తాలు కూడా మళ్ళీ గదే పరిస్థితికి వచ్చింది. అవి చెప్పులు మళ్ళీ లైన్లో పెట్టే పరిస్థితి ఏర్పడ్డది. అందుకే మాకు యూరియా బత్తాలు కూడా ఎంబడి రావాలని కోరుకుంటున్నాం. తొందర వాటర్ సోర్సెస్ అయితే నింపాలని కోరుకుంటున్నాం.